హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇన్ని రోజులుగా నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఏ వీడియోస్ పోస్ట్ చేయలేదు. సో ఈరోజు నేను విజయవాడలో ఉన్నాను. విజయవాడలో సిద్ధార్థ కాలేజ్లో మొక్కల గురించి ఎగ్జిబిషన్ జరిగిందన్నమాట. ఫ్లవర్ ఎగ్జిబిషన్. ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయండి. అలాగే మొక్కలకి కుండీలు, పింగాణి కుండీలు, పాట్స్, ప్లాస్టిక్ పాట్స్, అలాగే బ్యాగ్స్ కూడా ఉన్నాయి. మొక్కలు వేసుకోవడానికి బ్యాగ్స్, అలాగే కూరగాయల విత్తనాలు, అన్ని రకాలు ఉన్నాయన్నమాట. అవేంటో చూద్దాము. కోకోపిట్ పెద్ద సైజ్ బ్లాక్స్. ఈ పౌడర్ ఏంటండి? ఓకే, ఇదెంత? ఈ రెండు ఇవ్వండి. ఒక నిమిషం చేస్తా ఉంది. ఇది పీటలు కూడా బ్రాండ్సేనండి? ఇది బ్రాస్ బ్రాంచెస్ పట్టుకొని చూడండి. నాకు ఐడియా లేదు. బరువు ఉంది. అర్థం కావట్లేదు అసలు. బాగలేదు. ఏం ఆయిల్ అండి అది? కర్పూరం, మెంతాసు, గాంధీ పుత్తాలు ఉంటుంది. నేచురల్గా తయారు చేస్తుంది. ఎటువంటి కెమికల్ ఏమి ఉండదు. నేచురల్గా మాస్క్ తీసి ముక్కుపైన జలుబు కానీ అన్నది ఏమన్నా పోతుంది. కోల్డ్ కానీ, హెడేక్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ రాయాలా? రాయండి. వెళ్ళకూడదు. చూడండి, బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడుకోవచ్చు మేడం. 100% బాగుంటుంది. కోల్డ్ కానీ, హెడేక్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, సల్ఫర్ నొప్పులు, సింగిల్ డ్రాప్ కూడా మనకు వేస్ట్ అవ్వదు. ఆయిల్స్ కంపెనీ సర్టిఫికేషన్ అయింది ఇది ఆల్రెడీ. 100% బాగుంటుంది. సల్ఫర్ నొప్పులు, సయాటిగా, బ్యాక్ పెయిన్ కానీ మోకా నొప్పులు, నడు నొప్పులు ఉంటే మాత్రం ముందుగా ప్లేస్లో గోరువెచ్చని నీటితో కడిగి రాయాలి. కాస్త రిజల్ట్ ఇస్తుంది. ఆయిల్ స్మెల్ చాలా ఘాటుగా ఉందండి. నీ పెయిన్స్కి, బ్యాక్ పెయిన్కి, అలాగే హెడేక్కి, కోల్డ్కి బాగా యూజ్ అవుతుందని చెప్పారు. అలాగే ఇది కూడా ఇక్కడ చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయండి. ఇండోర్, అవుట్డోర్, క్రీపర్స్. ఈ పాట్స్ ఒకటి బాగున్నాయండి. సిలికాన్ మౌల్డింగ్స్తో చేస్తారు. ఇవి అమెజాన్లో మౌల్డింగ్స్ మనకి దొరుకుతాయి, చూశాను నేను. అలాగే చాలా రకాల కుండీలు ఉన్నాయి, ప్లాస్టిక్వి. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పనిసరిగా చూడండి. లాస్ట్లో కూడా మట్టి పాత్రలు కొన్ని ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. ఈలోపు మనం ఈ మొక్కలన్నీ చూసేద్దాం. మట్టి పాత్రలు ఏంటంటే వంట చేసుకోవడానికి వీలుగా ఉండే మట్టి పాత్రలు ఉన్నాయన్నమాట. అలాగే ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి పాట్స్ ఉన్నాయి, పింగాణి పాట్స్. మొక్కలు మాత్రమే కాకుండా అలాగే మనం కూరగాయల పెంపకానికి వాడే మట్టి, అలాగే మందులు, కెమికలైజ్డ్ కాకుండా న్యాచురల్గా మనం కలుపుకునే మందులు కూడా ఉన్నాయి. నేనైతే కొన్ని పర్చేస్ చేశాను. సో సీడ్స్ కూడా బోల్డ్ రకాలు ఉన్నాయండి, విత్తనాలు. అలాగే గార్డెనింగ్ టూల్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. అలాగే స్ప్రే చేసుకోవడానికి మనకి వీలుగా ఉండేటట్టు స్ప్రే క్యాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పైప్కి స్ప్రే పెట్టుకుంటాం కదా, వాటర్ మొక్కలకి వేయడానికి, అవి కూడా ఉన్నాయి. అలాగే కట్టర్స్, చెట్లు నరకడానికి కత్తులు,
చాలా రకాలు ఉన్నాయండి. అలాగే మొక్కల స్టాండ్లు కూడా ఉన్నాయండి, ఐరన్తో చేసినవి. ఇవి గార్డెన్లో పెట్టుకోవడానికి బాగుంటాయి. అలాగే ఇంట్లో కూడా హాల్లో పెట్టుకోవచ్చు, చిన్న చిన్నవి. ఇదిగోండి సైకిల్ మోడల్ బాగుంది. అలాగే నార్మల్ మేడ మీద మనం కూరగాయలు పండించినప్పుడు టబ్బుల కింద స్టాండ్స్ పెట్టుకుంటాం కదా, ఆ స్టాండ్స్ కూడా ఉన్నాయి. అలాగే బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఈ బ్యాగ్స్ ప్రైజెస్ కూడా నేను మీకు చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. సైజ్ ప్రకారంగా ఒక చార్ట్ ఉందండి, ప్రైజెస్ కూడా పెట్టారు, సైజెస్ అండ్ ప్రైజెస్ మీరు చెక్ చేసుకోండి. ఎంత ఎప్సమ్ సాల్ట్? 79. సాయిల్ ఇవేంటండి? ఎన్పికే. ఇవి సాయిల్ మిక్స్ చేసినప్పుడు ఇది వేయాలా కొంచెం? ఇది వేస్తారు, అది ఎన్పికే కూడా వేస్తారు వెజిటేబుల్ గార్డెనింగ్లో. ఇదేంటండి? పౌడర్ స్ప్రే చేయాలి, వాటర్లో కలిపి స్ప్రే చేయాలి. సీవీడ్ అంటే ఏంటి? ఇది మేడం చెట్టుకి వేస్తుంది మేడం, బలానికి, చెట్టు బలానికి. ఫ్రూట్ ట్రీస్ ఏమన్నా ఉంటే వాటికి పనికి వస్తాయా? ఫ్రూట్ ట్రీకి పనికి వస్తుందా ఇది? మేడం వస్తుంది. वो है ज्यादा है तो ये ले बता, हम वो बोले तो यार 2 लीटर पानी में एक बार में खत्म होता है। ये क्या है 8 लीटर बोले तो दवा पिलाई दवा में मार के पानी वो कितना है విజయవాడలో అండి మీ షాపు? సికింద్రాబాదా? ఓకే. నాకు ఆఫ్ అవుతా. ఎంతండి ప్యాకెట్? ఇది వాటర్లో మిక్స్ చేసి వేయాలా? నీళ్ళలో కలిపి వేయాలి కదా మొక్కలకి? నానబెట్టుకుని ఒక 3-4 days నానబెట్టి డైల్యూట్ చేసి వేయాలా? జీవామృతం ఇది. దేనికి? ఇది మొక్కలు ఆవుది మూత్రం ఉంటుంది కదా, దాంతో తయారు చేస్తారు. ఇది కూడా బలం మొక్కలకి. ఇదేంటండి? గానుగ చెక్క. గానుగ చెక్క పౌడర్. ఇది ఒకటి ఇవ్వండి ప్యాకెట్. ఇది దేనికండి? పొగాకు వేస్ట్. పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుంది.
ఆహా, పెస్ట్ కంట్రోల్ కా. పెరీ లైట్ దేనికండి? ఏరియేషన్ కోసం అండి, లైట్ వెయిట్గా ఉంటుంది, సాయిల్లో మిక్స్ చేసుకున్నందువల్ల ఏరియేషన్ మొక్కలకి. ఆహా. వాటర్ అంటే కూడా బిగుతుగా అయిపోకుండానా మట్టి? మట్టికి వాటికి కూడా పీల్చుకుంది. ఆహా. ఇది ఎంత కలపాలి మా మట్లో? ఒక చిన్న సైజు పాట్ అనుకోండి, ఒక గుప్పెడు. గుప్పెడు వేయాలా? ఆహా. ఓకే, చిన్న పాటకి గుప్పెడు. తీసేస్తున్నారు. లెటస్ సీడ్స్ ఉన్నాయండి? లెటస్ ఎన్ని ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయో. తీగలాగా అల్లుకునే ఉన్నాయా సీడ్స్? స్వీట్ పీ, లిలేరికా, తీగలాగా. ఈ సీజన్లో పనికి వస్తాయా అవి? ఈ హైబ్రిడ్ సీడ్స్ ఉన్నాయి, ఎప్పుడైనా పెట్టు, నో సీజన్. ఆహా. ఎంతండి ప్యాకెట్? వెజిటబుల్ 20, ఫ్లవర్స్ 50.
ఇందులో నాకు డిఫరెంట్గా అనిపించింది హార్ట్ షేప్ మొక్క ఉందండి ఇక్కడ. సక్యులెంట్స్ అంట, ఇది కూడా సక్యులెంట్స్లో ఇదో టైపు. ఇవి హార్ట్ షేప్లో ఉన్నాయి విచిత్రంగా. సింగిల్ లీఫ్ లాగా ఉంది మాట అది. ఇదొకటి నాకు చాలా డిఫరెంట్గా కనిపించింది. అలాగే బుద్ధుడివి స్టాండ్ పెట్టి బుద్ధుడు పాట్స్ పెట్టారు, బాగుంది ఇది కూడా. అలాగే న్యాచురల్గా తయారు చేసిన అలోవెరా పౌడర్, రోజ్ పౌడర్, హైబిస్కస్ పౌడర్, ఇవన్నీ ఆయుర్వేదం షాప్లో మనకు దొరుకుతాయి కదా, అవన్నీ మంచి క్వాలిటీతో వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఇవి కూడా చూసానమాట. వీళ్ళ దగ్గర బీట్రూట్ పౌడర్ కూడా ఉందండి. ఇదేంటంటే పాలల్లో కలుపుకొని తాగడానికి పిల్లలకి. బాగుంది డిఫరెంట్గా. చాలామంది బీట్రూట్ జ్యూస్ తాగరు కదా, ఇలా పౌడర్ కలిపిస్తే బాగుంటుంది. అలాగే వీళ్ళ దగ్గర పొళ్ళు కూడా చాలా రకాల పొళ్ళు ఉన్నాయి. మహాబీర విత్తనాల పౌడరు, మోకాలు నొప్పులు తగ్గడానికి ఉంటాయి కదండి, అవి పౌడర్ కింద చేసి వీళ్ళు సేల్ చేస్తున్నారు. చాలా వెరైటీస్ పెట్టారండి ఎగ్జిబిషన్లో. ఇన్ని ఉంటాయని నేను అనుకోలేదు. ఫస్ట్ టైం మాట నేను ఇలా ఎగ్జిబిషన్కి రావడం, అదే ఫ్లవర్ షోకి రావడం ఫస్ట్ టైము. ఓన్లీ మొక్కలు మట్టుకే ఉంటాయని అనుకొని వచ్చానమాట. వచ్చిన తర్వాత చూస్తే చాలా రకాల స్టాల్స్ కనిపించాయి లోపల. అలాగే ఒరిజినల్ ఆవు నెయ్యి కూడా కనిపించిందండి నాకు. భలే ఉంది కలర్, అయితే స్వచ్ఛంగా ఉంది కలర్ కూడా బాగుంది ఆవు నెయ్యి. అలాగే పక్కన తక్కువ రేట్లో ఇయర్ రింగ్స్ పెట్టారండి స్టాల్, చాలా బాగుంది.
పెద్ద పెద్ద రౌండ్ ఇయర్ రింగ్స్ అంటే నాకు ఇష్టం. చేశారా మీరు? ఇవన్నీ రోస్టెడే మేడం. గుమ్మడి బాగానే ఉన్నాయి, రోస్ట్ చేస్తారు. ఇది పనసపొడి అండి. పనసపొడి అది షుగర్ వాళ్ళకి వెయిట్ లాస్ అని ఏదది స్నాక్స్ మేడం. తాటి కలకండ ఇదేంటండి? అది తాటి పట్టి బెల్లం తాటి బెల్లం అండి ఇది. టేస్ట్ చూడొచ్చండి. ఓపెనే చేయలేదు కదా, అలా కాదు చాలా మంది ఇప్పుడు ఫీజులు తాటి బెల్లం టేస్ట్ బాగుందండి. మామూలు బెల్లం కన్నా ఎలా ఉందంటే కాఫీ టేస్ట్ వచ్చింది. కొద్దిగా తియ్యగా, కొద్దిగా కొంచెం చేదుగా కాఫీ టైప్లో ఉందన్నమాట. రోజుకి ఒక చిన్న బెల్లం ముక్క తింటే చాలా ఆరోగ్యం అంట అది. అలాగే చాలా రకాల మొక్కలు ఉన్నాయి. అలాగే పిచ్చి పిచ్చిగా గడ్డిలా కనిపిస్తుంది. టచ్ మీ నాట్ ప్లాంట్ అండి ఇది. చూపిస్తాను మీకు. అందరూ ముట్టుకోవడం వల్ల అవి ఆకులు క్లోజ్ అయిపోయాయి. ఇదిగోండి, ఇది టచ్ మీ నాట్. చిన్న చిన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. అలాగే వంకాయలాగా కనిపించే పచ్చిమిరపకాయ, వైలెట్ పచ్చిమిరపకాయ అన్నమాట. ఇవి నాచు మొక్కలండి. చెరువులో కనిపిస్తూ ఉంటాయి మనకు ఎక్కువ. ఇవన్నీ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వీటి దుంపలు అన్నమాట. భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ మొక్కలు మనకి ఆన్లైన్లో దొరుకుతాయి ఈ దుంపలు, కానీ ఈ ఎగ్జిబిషన్లో చూశాను, బాగున్నాయి. ఈ ఫొటోస్, ఇతను పెట్టిన ఫొటోస్ అన్నీ నేను ఆన్లైన్లో చూసాను అన్నమాట. మొక్కలు విత్తనాల కోసం సెర్చ్ చేస్తే కనబడ్డాయి. ఇక్కడ హైదరాబాద్ నుంచి వస్తారు వీళ్ళు. తీసేసి 1 వీక్లో మళ్ళీ స్కూల్ ఉందంటే బిషప్ అక్కడ పెడతారంట. ఇవి నిల్వ ఉంటాయండి? ఓరియంటల్ ఇల్లు ఇండోర్ ప్లాంట్ 6 months దాకా నిల్వ ఉంటాయా? 1 year అట్లా పెట్టుకుంటే అట్లే ఉంటాయి. అలాగే ఉంటాయి. సీజన్ లేదు, క్లైమేట్ లేదు, ఎప్పుడు కావాలి వేయచ్చు. 8 కలర్ మిక్స్. మామూలు పాట్లోనే ఇలా పెట్టేయాలి, గుచ్చేస్తే. ఇదిగో వేర్లిట్ వస్తున్నాయి కదా, 6 కలర్ మిక్స్ గుచ్చేస్తే ఇక్కడ నుంచి మొక్క వస్తుంది. మొక్క 27th లాస్ట్ 300. ఇందాకడవన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్ అండి. ఇవి వచ్చి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇప్పుడు నేను చూపించబోయేవి. ఇదండి ఈరోజు వీడియో. సిద్ధార్థ కాలేజ్లో ఫ్లవర్ షోకి నేను వచ్చి మీకు అన్నీ చూపించాను, అన్ని స్టాల్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.